భారత్ ఏం చేస్తే అలాంటి పని చేయాలని పాకిస్తాన్ తప్పిస్తుంది. లేదంటే భారత్ కంటే ముందే తాము ఆ పని చేయాలని ఇస్లామాబాద్ తహతహలాడుతుంది. భారత్ 1962లో స్పేస్ ఏజెన్సీని ప్రారంభిస్తామని ప్రకటించింది. కానీ భారత్ కంటే ముందే ఏర్పాటు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రయారిటీస్ మారిపోయాయి. దేశం సాంకేతికంగా అభివృద్ధి కన్నా కశ్మీరే కీలకమని పాకిస్తాన్ నాయకులు భావించారు. స్పేస్ ఏజెన్సీకి నిధులు ఇవ్వడం మానేశారు. ఫలితంగా తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి దశాబ్దాలుగా వేచి చూసింది. తాజాగా దేశీయంగా తయారు చేసిన ఉపగ్రహాన్ని పాకిస్తాన్ చైనాలో ప్రయోగించింది. కానీ దీని ఆకారం ఇప్పుడు సోషల్ మీడియాలో జోకులను పేలుస్తుంది. పాక్ ఉపగ్రహం నవ్వులు పూయిస్తుంది. అసలు పాకిస్తాన్ ఉపగ్రహం ఎందుకు ట్రోల్ అవుతుంది? పాకిస్తాన్ ఎందుకు సొంతంగా ఉపగ్రహాన్ని ప్రయోగించలేకపోతుంది? వాచ్ దిస్ స్టోరీ. అంతరిక్షంలో రారాజుగా మారిన ఇండియా. తొలి శాటిలైట్తో పాకిస్తాన్ పై విమర్శలేంటి? పాకిస్తాన్ EVO-1 పై సోషల్ మీడియా ఏమంటోంది? పాకిస్తాన్, భారత్ ఒకరోజు తేడాతో 1947లో స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా, దౌత్యపరంగా భారత్ దూసుకుపోతుంది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. అంతరిక్షంలో అయితే అగ్రదేశాలకే అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసి అబ్బురపరుస్తోంది. 2023లో చంద్రయాన్-3 మిషన్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశం సాధించని హిస్టారికల్ ఫీట్ ను భారత్ సాధించింది. చంద్రుడిపై తాము జెండా పాతామని చెబుతున్న అమెరికా, ప్రపంచానికి అంతరిక్ష పాఠాలు నేర్పిన రష్యా, అగ్రదేశానికి సవాల్ విసురుతున్న చైనా కూడా జాబిలి దక్షిణ ధ్రువంలో కాలు పెట్టడానికి జంకాయి. నిజానికి ఈ ఫీట్ ను సాధించేందుకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్ కాస్మోస్ చేపట్టిన మూన్ మిషన్ లూనా 25 చివరి క్షణంలో విఫలమైంది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడం అసాధ్యమని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ అత్యంత క్లిష్టమైన ఆ మూన్ మిషన్ ను భారత్ సుసాధ్యం చేసింది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ను ఇస్రో విజయవంతంగా దించి ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేసింది. చారిత్రక విజయాన్ని సాధించింది. చంద్రుడిపై అడుగుపెట్టిన 4వ దేశం భారత్. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశం భారతే. ఇస్రో సాధించిన అపూర్వ విజయానికి భారత్ ను పలు దేశాలు అభినందించాయి. అదే సంవత్సరం G20 సమావేశాలను నిర్వహించి దౌత్యపరంగా ప్రపంచ వేదికపై భారత్ ఓ వెలుగు వెలిగింది. ఈ రెండు అంశాలతో ప్రపంచ దేశాల సరసన భారత్ నిలిచింది. తాజాగా 2025 సంవత్సరాన్ని కూడా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయంతోనే ప్రారంభించింది. 2024 డిసెంబర్ 30న నింగిలోకి ఇస్రో పంపిన స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంలో భాగంగా తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-60 రాకెట్లో 2 ఉపగ్రహాలను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపారు. ఇందులో SDS-01 అనే చేంజర్ ఉపగ్రహం, SDX-02 అనే టార్గెట్ ఉపగ్రహాన్ని పంపించారు. వాటిని అంతరిక్షంలో అనుసంధానం చేయడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఉపగ్రహాలు కక్షలోకి విజయవంతంగా చేర్చింది ఇస్రో. అయితే ఈ 2 ఉపగ్రహాలను 475 కిలోమీటర్ల పొడవైన వేరువేరు కక్షల్లోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వాటిని ఒకే కక్షలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ సాంకేతిక ఇబ్బందుల కారణంగా 12న రెండిటిని కలపడం సాధ్యం కాలేదు. 16వ తేదీ నాటికి చేంజర్ ఉపగ్రహాన్ని 3 మీటర్ల సమీపానికి తెచ్చింది. ఆ తర్వాత లేజర్ రేంజ్ ఫైండర్, డాకింగ్ సెన్సార్ల సహాయంతో ఎట్టకేలకు అనుసంధానాన్ని విజయవంతంగా ఇస్రో పూర్తి చేసింది. భారత కీర్తిలో మరో కీలక మైలురాయిని అందించింది. ప్రపంచంలోనే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఫీట్ సాధించిన 4వ దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం విజయవంతమవ్వడంతో చంద్రయాన్-4, గగన్యాన్ వంటి ప్రయోగాలతో పాటు భారత్కు అవసరమైన స్పేస్ స్టేషన్ నిర్మించడానికి ఈ స్పేడెక్స్ మిషన్ సహకరించనుంది. ఇలా అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ దూసుకుపోతుంది. ఆర్థికంగా కూడా ప్రపంచంలోనే 5వ సంపన్న దేశంగా నిలిచింది. కానీ దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం ఇంకా ఆపసోపాలు పడుతుంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతుంది. ఆ దేశం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. భారత్ కంటే ముందే అణు టెక్నాలజీని సాధించింది. భారత్ పై యుద్ధానికి సై అని సవాల్ విసిరింది. భారత్ ఏం చేసినా దానికి పోటీగా చేయడానికి సిద్ధమైంది. కశ్మీర్ అంశాన్ని పట్టుకొని రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు పాకిస్తాన్ నాయకులు. కశ్మీర్ తప్ప మరేమీ లేదన్నట్టుగా వారు వ్యవహరించారు. ఆ దేశాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. పాకిస్తాన్ చరిత్రలోనే ఇప్పటి వరకు ప్రజలు ఎన్నుకున్న ఏ ప్రభుత్వము 5 ఏళ్ల పాటు పాలించలేదంటే అక్కడి రాజకీయాలు ఎంత ఘోరంగా ఉంటాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రతి విషయంలో భారత్తో పోల్చుకొని వాతలు పెట్టుకునే పాకిస్తాన్ అంతరిక్ష ప్రయోగాల్లో అనుకున్నంతగా రాణించలేకపోయింది. నిజానికి సొంతంగా ఉపగ్రహాన్ని ఉపయోగించే సామర్థ్యం
పాకిస్తాన్కు లేదు. ఇప్పటికీ పొరుగు దేశాల నుంచే ఆ దేశం తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగిస్తుంది. పాకిస్తాన్లో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన స్పేస్ ఏజెన్సీ ఉంది. దీన్ని ది స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ అంటారు. సింపుల్ గా సూపర్ కో అని పిలుస్తారు. ఈ సూపర్ కో తాజాగా ఓ ఉపగ్రహాన్ని సొంతంగా తయారు చేసింది. నిజానికి పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీ సూపర్ కో అనేది భారత స్పేస్ ఏజెన్సీ ఇస్రో కన్నా ముందే ఏర్పాటైంది. 1962లో ఇండియా నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇన్కాస్పర్ పేరుతో ఏర్పాటైంది. దీన్నే 1969 ఆగస్టు 15న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గా పేరును మార్చారు. అయితే పాకిస్తాన్ మాత్రం స్పేస్ ఏజెన్సీని భారత్ కంటే 1 సంవత్సరం ముందే ప్రారంభించింది. అంటే 1961లోనే సూపర్ కోను ఏర్పాటు చేసింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? తొలి ఉపగ్రహాన్ని 1990లో పాకిస్తాన్ ప్రయోగించింది. అది కూడా సొంతంగా తయారు చేసిన ఉపగ్రహం కాదు. దాన్ని కూడా సొంతంగా ప్రయోగించలేదు. తొలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు డ్రాగన్ కంట్రీని ఆశ్రయించింది పాకిస్తాన్. భారత్ కంటే స్పేస్ ఏజెన్సీని ముందే పాకిస్తాన్ ఏర్పాటు చేసింది. కానీ ప్రయోగాల్లో మాత్రం వెనుకబడింది. భారత్ మాత్రం తొలి ఉపగ్రహం ఆర్యభట్టాను 1975 ఏప్రిల్ 19న తొలి ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. భారత్ సొంతంగా రాకెట్లను తయారు చేసుకుని తొలిసారి సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి 1979 ఆగస్టు 10న తొలి ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదానికి కేటాయించినంత నిధులను కూడా అంతరిక్ష మిషన్ల కోసం కేటాయించలేకపోయింది. ఫలితంగా ఆ దేశం తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు దశాబ్దాలుగా వేచి చూడాల్సి వచ్చింది. ఇప్పటికీ పాకిస్తాన్కు సొంత రాకెట్ లాంచింగ్ స్టేషన్ లేదు. దీంతో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు చైనాపైనే పాకిస్తాన్ ఆధారపడుతోంది. తాజాగా పాకిస్తాన్ ఓ ఉపగ్రహాన్ని చైనా రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి ప్రయోగించింది. దీన్ని ఆ దేశం స్వయంగా తయారు చేసింది. దీని పేరు ఎలక్ట్రో ఆప్టికల్ 1 గా పాకిస్తాన్ పిలుస్తోంది. సింపుల్ గా EO-1 అంటారు. ఈ ప్రయోగం విజయవంతమైందని తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. సూపర్ కో కృషిని, శాస్త్రవేత్తలను, ఇంజనీర్ల సహకారాన్ని షెహబాజ్ కొనియాడారు. EO-1 ఉపగ్రహం ప్రయోగించినందుకు దేశం గర్విస్తోందని సోషల్ మీడియాలో వెల్లడించారు. పంట దిగుబడులు, పట్టణాభివృద్ధిని అంచనా వేసేందుకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. అయితే దాని రాకెట్ ఆకారం చూసి సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. దీనిపై మీమ్స్, జోక్స్ భారీగా పేలుతున్నాయి. పాకిస్తాన్ ఉపగ్రహాన్ని సింటెక్స్ నీటి ట్యాంకులు, పారాచూట్ కోకోనట్ ఆయిల్ డబ్బాలను కాపీ కొట్టారంటూ నవ్వులు పూయిస్తున్నారు. ఎక్కడి నుంచి కొట్టేశారా ఈ సింటెక్స్ ట్యాంక్ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. సింటెక్స్ ట్యాంక్ డిజైన్ ను చోరీ చేశారని మరికొందరు నవ్వుకున్నారు. కొందరైతే వాటర్లో ఈ ఉపగ్రహాన్ని పెట్టి మరీ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరికొందరు పారాచూట్ కొబ్బరి నూనె డబ్బాను కాపీ కొట్టారంటున్నారు. ఇంకొందరు మాత్రం పాకిస్తాన్లో రాకెట్ ఆకారంలో ఉన్న ఓ హైడ్రోజన్ బెలూన్ను కొందరు ఎగరవేయడాన్ని చూపించి పాకిస్తాన్ పరువు తీస్తున్నారు. పాకిస్తానీయులు మాత్రం చైనా నుంచి ప్రయోగిస్తే ఏం లాభం? శాటిలైట్ మొత్తం యాక్సెస్ డ్రాగన్ చేతిలో ఉంటుంది కదా అంటున్నారు. మొత్తంగా పాకిస్తాన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా చైనా నింగిలోకి పంపింది. పాకిస్తాన్ ప్రధాని చేసిన పోస్ట్ మాత్రం ట్రోల్కు కారణమైంది.